వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. నాగుల చవితి 18వ తారీఖున కదా, మేము ఎలా చేసుకుంటాం ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ముందుగా చలివిడి చేసి చూపిస్తున్నాను. రాత్రంతా నానబెట్టి పెట్టాను బియ్యాన్ని. మనం శుభ్రంగా తలస్నానం చేసి చేసుకోవాలి ఈ రెండుని, చలివిడి చిమ్మిలి. వాటర్ అంతా పోయాక అప్పుడు మిక్సీ జార్ తీసుకుని బియ్యం అందులో వేసుకోవాలి. దీన్ని ఇలాగ గ్రైండ్ చేసుకుని మెత్తని జల్లెడేసి జల్లించుకోవాలి. తడిపిండితోనే చేసుకోవాలి మనం చలివిడి. తడారకుండా అలా చేతితో నొక్కి పెట్టుకోవాలి. దీనికి సరిపడా బెల్లం తీసుకోవాలి. బెల్లం అంతా అలా కలుపుకోవాలి మొత్తం ఉండయ్యే వరకుని. నీళ్ళు అది ఏం పోయక్కర్లేదు, తడిపిండి కదా మనకు ఉండైపోతుంది చేసేటప్పుడు. ఇలా చేసుకుని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చిమ్మిలి చేయడం చూపిస్తాను. 1 కప్పు నువ్వుపప్పు తీసుకున్నాను. దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు చలివిడి కలిపిన ప్లేట్లోకి తీసేస్తున్నాను నేను. దీన్ని కూడా అలా ఉండ కింద చుట్టుకోవాలి. నువ్వుపప్పు కదా, ఇందులోంచి ఆయిల్ వస్తుంది. కొంచెం గట్టిగా నొక్కి చుడితే ఉండైపోతుంది. ఈ రెండు పక్కన పెట్టేసుకున్నాక పుట్ట ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇదివరకు మేము బయటికి వెళ్ళే పోసుకునే వాళ్ళం. మాకు అందుబాటులో లేక ఇంట్లో వేసుకోవచ్చు అన్నారు. అప్పటి నుంచి మేము ఇలా చేస్తున్నాం. దేవుడి దగ్గరైనా తులసమ్మ దగ్గరైనా పెట్టి పోసుకోవచ్చు అని చెప్పారు. ఒక ఇత్తడి పళ్ళలోకి మట్టి తీసుకుని పసుపుతోనైనా చేసుకోవచ్చు. నేను మట్టితో చేస్తున్నాను. కొంచెం నీళ్లు కలిపి అలా ఉండలా చేసి పెట్టుకోవాలి. దాన్ని పుట్ట ఆకారం వచ్చేలాగా చేత్తో అనుకోవాలి. చేలోకి వెళ్ళి పోసేవాళ్ళు మేము. అప్పుడు మాకు దగ్గరలో ఏమీ లేవు. అప్పటి నుంచి 2-3 సంవత్సరాల నుంచి మేము ఇలాగే ఇంట్లోనే వేసుకుంటున్నాం. ఇలా మధ్యలో మనం అన్నీ వేసుకోవడానికి కొంచెం పెద్దగా అలాగా హోల్ కింద పెట్టుకోవాలి. మనకి ఈ పూజ అంతా అయిపోయాక మన ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా, మొక్క మొదల్లో వేసేసుకోవచ్చు ఈ మట్టిని మనం. ఇలా కట్టేసుకున్నాక ఇప్పుడు మనం ఇందు మీద వరిపిండి వేసుకోవాలి అలా పైన ముగ్గులాగా. పసుపు, కుంకుమ వేసుకోవాలి. ఇలా చాలల్లో అయితే పుట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ముందు ఒకళ్ళు వెళ్ళి కొడవలతో ఆ పుట్టు మీద ఉన్న పాదులు అన్నీ కోసేసి పెట్టేసేవారు మా నాన్నగారు. మేము వెనకాల వెళ్ళి ఇలాగ ముగ్గులు వేసుకుని అప్పుడు పుట్టలో పాలు వేసుకుని వచ్చేవాళ్ళు. అందులో పాములు కూడా ఉండేవి ఒకటి.
ఇప్పుడు మనం పొట్టులో పాలు పోసుకున్నప్పుడు ఇవన్నీ ఇలా చేసుకోవాలి. అవి మీకు ఎలా చేసుకుంటామో మేము చేసి చూపిస్తున్నాను. చలివిడితో 3 సర్పాల కింద చేసుకుంటాము. సర్పాలు చేసుకున్నాక 3 ఉండలు కూడా చేసుకుంటాం. చిమ్మిలితో కూడా అలాగే 3 సర్పాలు 3 ఉండలు చేసుకుని ఒక్కొక్కళ్ళు 3 సర్పాలు 3 ఉండలు చొప్పున పుట్టలు వేస్తాం. తేగ ఉంటాయి, పచ్చి తేగ, అవి కూడా 3 ముక్కలు వేస్తాం. తేగకి టెంక్ ఉంటుంది, దాన్ని కత్తితో నరికితే లోపల ఉంటుంది బొరుగుంజు, ఆ బొరుగుంజు కూడా వేస్తాము. 3 సార్లు ఆవు పాలు పోస్తాం ఒక్కొక్కళ్ళలోనే. పత్తి ఉంటుంది కదా, దానికి మధ్యలో పసుపు రాసి వస్త్రమని పుట్ట మీద వేస్తాం. ఇదంతా అయిపోయాక ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటాము. మందులు కూడా కాల్చుకుంటారు కాల్చుకునేవాళ్ళు. గుడ్డు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. మేము గుడ్డు అది ఎప్పుడూ వేయలేదు, మామూలుగానే పాలు పోసుకుంటాం మేము. ఈ పూజ అంత అయ్యే వరకు ఉపవాసంతో ఉండే చేసుకుంటాం. అంత అయ్యే వరకు ఏమీ తినం. తేగ బొరుగుంజు చూపిద్దాం అనుకున్నాను, అవి దొరకలేదు. ఇదంతా మీకు చూపిద్దామని చేసి పెట్టాను వీడియో. నాగుల చవితికి మధ్యాహ్నం అత్తెసరు పచ్చి పులుసు తింటాం మేము. అది ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. 1 గ్లాసు బియ్యం తీసుకోవాలి, 1/2 గ్లాసు సాయి పెసరపప్పు. ఇవి 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగి పెట్టాను. ఇప్పుడు ఇందులో 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. మీరు అన్నానికి ఎలా వేసుకుంటారో అలా వేసుకుంటే సరిపోతుంది వాటర్. కొంచెం సాల్ట్. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చి పులుసు చేసి చూపిస్తాను వంకాయతోటి. పుచ్చులు ఉంటున్నాయి కదా పైకి బాగున్న లోపల, అందుకని మధ్యలోకి అలా కోసి చూపిస్తున్నాను మీకు. దీన్ని స్టవ్ మీద స్టాండ్ పెట్టుకుని అలా కాల్చుకోవాలి మొత్తం. పచ్చిమిర్చి కూడా ఇందు మీదే వేసేసుకోవాలి. నలుపు రంగు వచ్చి లోపలంతా మెత్తగా ఉడికే వరకు అలా కాల్చుకోవాలి. అవి కాలే లోపల వంకాయలకు సరిపడగా చింతపండు తీసుకుని ఒకసారి కొంచెం నీళ్లు పోసుకుని కడిగేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకుందాం దీన్ని. అటు ఇటు తిప్పుకోవాలి. పచ్చిమిర్చి కాలిపోయినాయి, అవి ప్లేట్లోకి తీసేసాను. ఇవి కూడా కాలిపోయినాయి, ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయినాయి, పై తొక్కంతా తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో వేసేసుకోవాలి. మొత్తం అన్నీ తీసేసుకుని. పచ్చి పులుసుకి తెల్ల వంకాయలు అయితేనే బాగుంటాయి. ఇవన్నీ గిన్నెలో వేసుకుని పచ్చిమిర్చి కూడా అందులో వేసేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు, బెల్లం కొద్దిగా. బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, అందుకు బెల్లం వేసాను నేను. చేత్తో అలా కలుపుకోవాలి మెత్తగానే. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, చేత్తోనే అనుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, అందుకు నేను చేత్తోనే మీకు కలిపి చూపిస్తున్నాను.
చింతపండు పులుసు తీసి పోసుకోవాలి అందులో. మీకు ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు పులుపు. ఇంకా కొంచెం వేస్తున్నాను, బాగా చిక్కగా ఉంది. ఉప్పు చూసుకుని వేసుకోండి. అత్తెసరన్నంలో కూడా వేసుకున్నాం కదా, ఇందులో సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకుని వేసుకుంటే బాగుంటాయి తినేటప్పుడు. కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు, లేకపోతే ఉట్టిది కూడా చేసుకోవచ్చు. పచ్చి పులుసు రెడీ అయిపోయింది. చేసిన వీడియో నచ్చినట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.